अगर सोचने लगे कि बाइबल से मेरे लिए क्या फायदा है, బైబిల్ చదవటం వల్ల నాకేంటి లాభం? बाइबल को पढ़ने से मेरे लिए क्या फायदा है, అసలు బైబిల్ నేను కలిగి ఉండటం వల్ల నాకు లాభం ఏంటి? बाइबल मेरे पास होने से क्या फायदा है, ఏంటంటే లాభం, क्या फायदा है कि బైబిల్లో కొన్ని మనం జీవితాంతరం మనం చనిపోయేంత వరకు గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. बाइबल ग्रंथ में ऐसी कुछ बातें हैं जिंदगी भर तक हम याद रखने पाए. కొన్ని బైబిల్లో విషాద సంఘటనలు అని కొన్ని జరిగినాయి, కొన్ని ఉన్నాయి. बाइबल में ऐसा भी कुछ दुखदायक घटना घटी है, वो भी है. కొన్ని ఆనందకరమైనటువంటి జీవితాలు కూడా ఉన్నాయి. कुछ आनंददायक जिंदगियां भी है. కానీ వీటన్నిటిని మనం ఒక్కసారి కనుక మనం గుర్తుంచుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటే, लेकिन सभी बातों को एक बार हम ध्यान करते हुए जाएंगे तो మనం ఈ బైబిల్ ద్వారా అనేకమైన నేర్చుకోవచ్చు. हम इस बाइबल ग्रंथ के द्वारा कई सारी बातों को सीख सकते हैं. కొంతమంది బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, कुछ सामर्थ्य लोग हैं, కొంతమంది బలహీనులు ఉన్నారు, कुछ कमजोरी भी लोग हैं, కొంతమంది కొన్ని ఆశయాలు నెరవేర్చుకున్న వారు ఉన్నారు. कुछ लोग अपनी इच्छाओं को इरादों को पूरा करने वाले भी మన हैं. దైనందిన జీవితంలో మనకు కావాల్సిన కొన్ని అందులో మనం నేర్చుకోవచ్చు. इसके द्वारा हम अपने दैनंदिन जिंदगी में जिस आवश्यकता కొంతమంది వ్యక్తిగత జీవితాలని మనం చూసి వాటిని మనం నేర్చుకోవచ్చు. कुछ लोगों का जिंदगी को देखकर भी हम सीख सकते हैं. మనం అలా బైబిల్ చదువుకుని కొన్ని మన జీవితంలో మార్పులు చేర్చుకుని ప్రభువులో బలంగా నడవచ్చు. बाइबल को पढ़कर हमारे जिंदगी में कुछ बदल कर हम प्रभु में चल सकते हैं. కొంతమంది దుష్టులు ఉన్నారు, कुछ दुष्ट लोग भी हैं, పాపం చేసిన వారు ఉన్నారు, पाप करने वाले भी हैं, మంచి జీవితం జీవించి మళ్ళీ పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. अच्छी जिंदगी जीकर फिर से पाप में गिरने वाले भी हैं. అలాంటి వారి యొక్క గుణాలు మనం నేర్చుకోకూడదు. ऐसे लोगों का लक्षण हम नहीं सीखना चाहिए. అయితే మంచి గుణాలు కలిగి మంచి జీవితాన్ని కలిగి మనకు ఆదర్శంగా ఉన్నవారు ఉన్నారు. तो अच्छी जिंदगी जीकर हमारे लिए सादृश्य बना हुआ लोग भी है. కాబట్టి इसलिए అలాంటి వారిని మనం వెంబడించాలి. ऐसे लोगों का हम पीछे चलना चाहिए. ఈ రోజు ముగ్గురు జీవితాల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. आज मैं 3 लोगों के बारे में आपको बताना चाहता ఆ हूँ. ముగ్గురు జీవితాల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? उन तीनों की जिंदगियों के द्वारा हम क्या सीखना चाहिए. అయితే మొట్టమొదటిగా सबसे पहले ఈ రోజు మనం కన్ను యొక్క ప్రాధాన్యతని నేర్చుకుందాం. आज हम अपने आंख की प्रमुखता को लेकर सीखेंगे. నేనంటాను, मैं कहता हूँ మన యొక్క బాడీలో हमारे देह में రెండు ప్రముఖమైనవి दो चीज प्रमुख चीज है. అవయవాలు, अंग. ఒకటి కన్ను, రెండు నాలుక. एक जीभ है, एक दूसरी आंख है. అర్థమవుతుందా? समझ में आ रहे. మన అవయవాల్లో हमारी अंगों में రెండు అవయవాలుని, 2 ऐसे अंग है, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. उन्हें बड़ी संभाल के रखनी है. అలా కాపాడుకుంటే మనం ధన్యులమి. अगर इस तरह हम बचा के रखने से हम धन्य होंगे. ఎట్లా అంటే कैसा है कि భద్రం చేసుకోవాలి. संभाल के रखना है. ఒకటి కన్నును భద్రం एक చేసుకోవాలి, तो आंख को संभाल के रखना రెండు है, నాలుకను భద్రం చేసుకోవాలి. दूसरी जीभ को संभाल के रखना है. ఈ రోజు మనం కన్నును గురించి విందాం. आज हम आंख के बारे में सुनेंगे. యేసు ప్రభుల వారు यीशु मसीह ने కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, जब वो पहाड़ पर संदेश दे रहा था, అంటే రాజ్యాంగ చట్టాన్ని మనకు నేర్పుతున్నప్పుడు तो स्वर्गीय राज की कानून जब हम बता रहा था, కన్ను గురించి కూడా చెప్పాడు. आंख के बारे में भी बताया. చూడండి, देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 6వ అధ్యాయము 6 अध्याय 22వ వచనము. 22 वचन. ప్రతి ఒక్కరు చూడండి. हर एक जन देखिए. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమయుండును. शरीर का दिया आंख है, इसलिए यदि तेरी आंख निर्मल हो तो तेरा सारा शरीर भी उजियाला होगा. అంటే మన దేహానికి దీపము కన్ను. हमारा देह के लिए दिया आंख है. ఇక బాడీ అంతా చక్రంగా ఉండి, आपका पूरा देह बिल्कुल सही सलामत है, కళ్ళు కూడా ఉండి आंख भी है, దృష్టి లేకపోతే अगर देख नहीं पा रहे तो ప్రయోజనం లేదు. कोई फायदा नहीं. అందుకే యేసు ప్రభుల వారు इसलिए मसीह మన దేహానికి దీపము కన్ను, हमारे शरीर के लिए दिया आंख है बता. కానీ ఆ కన్ను తేటగా ఉండాలంట. ये आंख जो निर्मल होनी चाहिए, తేటగా ఉండాలి ఆ కన్ను. बड़ा साफ होनी चाहिए. అంటే మనం చూసే చూపులు పరిశుద్ధంగా ఉండాలి. यानी कि हम देखने वाला नजरिया बहुत पवित्र होनी. మన జీవితంలో మన చూసే చూపుల వల్లనే మనం ప్రభావితం అవుతాం. हम अपनी जिंदगी में जो जिस नजरिए से हम देखते हैं उसी के द्वारा हम प्रभावित हो जाते ఈ हैं. పాపలోకంలో మనం ఉన్నాం. इस पापी दुनिया में हम దృష్టి లేని వారు,
जो अंधहीन है, వాళ్ళు ఏం చూస్తారండి? नेत्रहीन है, वो क्या देखेंगे? వాళ్ళు ఏది ఈ లోకంలో వాళ్ళని ఆకర్షించదు. उनको कुछ भी संसार की चीज आकर्षित नहीं कर सकता. ఏది ఆకర్షించదు వాళ్ళని. उनको कुछ भी आकर्षित नहीं कर सकता. ఎందుకంటే వాళ్ళు చూడలేరు కాబట్టి. क्योंकि वो देख नहीं सकते इसलिए. మనం చూసిన దాని మీద ప్రభావితం అవుతాం. हम जो देखते हैं ना उसी के द्वारा प्रभावित हो जाते అదే నువ్వు వారం రోజులు కళ్ళు మూసుకుని ఉండు, आप अगर आप एक हफ्ते तक आंख बंद करके रहना, నీకు ఏది ప్రభావం చేయదు నీ మీద. आपको कोई भी चीज आपको प्रभाव नहीं कर सकती. ఏది ప్రభావం చేయదు. कुछ भी चीज आपको प्रभाव नहीं कर सकती. అయితే కన్నుతో చూస్తున్నాం కాబట్టి आंख से अगर हम देखते ఆ हैं, కన్ను చూసినప్పుడు, जब आंख से देखते हैं, కన్ను చూసినప్పుడు जब आंख से देखते हैं, అది ప్రభావితంగా ఉంటది. वो प्रभावित रहती అది है, ప్రభావితం చేస్తుంది మన బాడీని. बॉडी को प्रभावित करता है. అందుకనే इसलिए నీ కన్ను తేటగా ఉండిన ఎడల, अगर आपकी आंखें साफ है तो, నీ కన్ను తేటగా ఉంటే अगर आपकी आंख सेफ है तो అది ఎలా ఉంటదంట? कैसा रहेगा? నీ జీవితం అంతా ఎలుగుమయం ఉంటదంట. तुम्हारा पूरा ఎలుగుమయం ఉంటదంట. तुम्हारा जिंदगी पूरा रोशनी होगी. 23వ వచనంలో కూడా చూస్తే, 23वें वचन నీ में भी కన్ను देखिएगा तो, చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. कहते परंतु यदि तेरी आंख बुरी है तो तेरा सारा शरीर भी अंधियारा होगा. ఏమంటున్నాడు? क्या कहता నీ है? కన్ను చెడిపోయిందైతే, अगर आपकी आंख बुरी है तो, చెడిపోయిందైతే अगर बुरी है నీ యొక్క దేహం అంతా కూడా చెడిపోద్ది. तेरा सारा शरीर भी अंधकार हो जाएगा. దీని గురించి నేర్చుకుందాం మనం. इसके बारे में सीखेंगे. అందుకనే इसलिए మన పేతురు గారు पत्रस, తను రాసిన మొదటి పత్రికలో, उसकी लिखी गई पहली पत्र में మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, 2:14 में लिखा है, రాసిన 2వ పేతురు, పేతురు రాసిన 2వ పత్రిక दूसरे पत्रस की दूसरे अध्याय का 2:14, दूसरा 14 वचन, వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అంటారు. तो ये लिखा है उनकी आंखों में व्यभिचार बसा हुआ है और वे पाप किए बिना रुक नहीं सकते. ఇదే నీ కన్ను గనక చెడినదైతే अगर నీ దేహం అంతా చెడిపోద్ది. अगर आपकी आंख बुरा हो तो पूरा देह भी खराब हो जाएगा. కాబట్టి ఇక్కడ इसलिए పేతురు గారు ఏం రాస్తున్నాడంటే, पत्रस क्या लिखता है? వ్యభిచారిని చూచి ఆశించు పాపము లేని కన్నులు గలవారు. పాపము మానలేని, పాపము మానలేని కన్నులు గలవారు. उनकी आंखों में व्यभिचार बसा हुआ है, అంటే वो पाप किए बिना रुक नहीं सकते. చెడ్డవారును చూసి, यानी कि व्यभिचारिणी को देखकर, ఇక్కడ వ్యభిచారిని చూసి అన్న మాటను చూసారా? చూచి, ఈ చూచి అన్నది అండర్లైన్ చేసుకోండి. तो व्यभिचारी को देख कर करके लिखा हुआ है ఈ ना. చూపులే, ఈ చూడటమే పెద్ద పెద్ద భయంకరమైందండి మన జీవితాల్లో. तो ये जो नजरिया है ना, यही बहुत भयानक है हमारे जिंदगी ఈ में. చూచుట అనే దాని గురించి జాగ్రత్త నేర్చుకుందాం. ये देखने के विषय को लेकर ध्यान से सीखें. చూచేది ఎవరు? देखता कौन है? కన్ను. आंख. కన్ను. आंख నీ కన్ను చెడిపోతే అంటే అర్థం ఏంటి? आंख की आंख अगर बिगड़ गए तो इसका मतलब क्या है? నీ హృదయాన్ని, నువ్వు చూచిన దాన్ని వెంటనే హృదయంలో చెడ్డ తలంపులతో చేర్చుకోవటం. अगर आपने अपनी आंखों से देखा और अपने हृदय में बुरे विचारों से रखना, అది దాని అర్థం. उसका अर्थ यही है. అందుకే అస్థిరులైన వారి మనసులను మరులుగొల్పుచు లోభత్వం మందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండిరి. तो लिखा है वे चंचल मन वालों को फुसला लेते हैं, उनके मन को लोभ करने का अभ्यास हो गया है. శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బేయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిరి అన్నట్టు ఎక్కడ. वे सीधे मार्ग को छोड़कर भटक गए हैं और बाओर के पुत्र बिलाम के मार्ग पर हो लिए हैं. నేను ఇందాక చెప్పాను మీకు, मैंने पहले बताया था బైబిల్లో చెడ్డవారు ఉన్నారండి. बाइबल में बुरे लोग हैं, వాళ్ళ చెడ్డ వ్యక్తిత్వాలు ఉన్నాయి, उनके बुरे लक्षण हैं, చెడ్డ గుణాలు ఉన్నాయి. बुरे विचार है उनके. అవి మనం సరి చేసుకోవటానికి, वो सारे सुनकर हम सुधरने के लिए, వాళ్ళు చేసినట్టు మనం చేయకుండా ఉంటాం. जैसे उन्होंने किया वैसा हम ना करें. इसलिए వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. उन्होंने जैसा किया ना वैसा हम नहीं करना चाहिए. మంచి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. अच्छे लोगों का अनुकरण करनी चाहिए. చెడ్డ వాళ్ళ గురించి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి. तो बुरे लोगों को ले देखकर हम भी बुराई को छोड़ना है. కాబట్టి ఇక్కడ इसलिए నేను ముగ్గురు గురించి చెప్తా. मैं 3 लोगों के बारे में बताता మనకు हूँ. బాగా తెలిసిన వాళ్ళు, हम अच्छी तरह जानते हैं उन्हें, మనకు బాగా తెలిసిన వాళ్ళు. अच्छी तरह हम जानते हैं उन्हें. ఒకటి एक तो సంసోను. सिमसोन के बारे में. సంసోను కూడా सिमसोन भी లేక పుట్టినటువంటి బిడ్డ. सिमसोन भी कई मन्नत के बाद पैदा हुआ है. లేక పుట్టాడు. దేవుని యొక్క వరము. परमेश्वर की ओर से वरदान के तौर पर वो पैदा हुआ है. ఆ దినాలలో న్యాయాధిపతులు లేక ఇజ్రాయేలీలు అనేకమైనటువంటి ప్రక్క ద్రోవలు పట్టిన దినాలయ్యి. वो दिन ऐसा है कि न्याय के बिना इजराइल लोग
भटक रहे थे, ऐसा दिन थे वो। అయితే तो फिर దేవుడు సంసోన్ని మరి వారి దంపతులకు ఇచ్చాడు. तो सिमसन को उन माता पिताओं के लिए दिया। కానీ సంసాను గర్భంలో ఉన్నప్పుడే తల్లికి ఏం చెప్పాడంటే తన ఎంట్రుకల్ని క్షౌరం చేయకూడదు అన్నాడు. तो सिमसन जब अपनी माँ के गर्भ में था तभी बताया गया था उसका बाल कभी नहीं काटा जाए, చేస్తే అతలో ఉన్న బలం పోద్ది అన్నాడు. अगर उसकी बाल काटोगे तो उसके अंदर का बल चला जाएगा बोला था। అలా గనక చేస్తే अगर इस तरह करोगे तो అతనిలో ఉన్న బలం అంతా పోద్ది. उसके अंदर के सारे बल चला जाएगा, కాబట్టి అతన్ని ఎంట్రుకలు క్షౌరం చేయకూడదు. कभी भी उसके बाल नहीं निकालना चाहिए। దేవుడిచ్చిన ఆజ్ఞ, ये परमेश्वर का दिया गया आज्ञा है। సంసాను పట్ల దేవుడిచ్చిన ఆజ్ఞ. समसन के लिए परमेश्वर का दिया गया आज्ञा है। ఆజ్ఞను మీరకూడదు. आज्ञा को उल्लंघन नहीं करना తల్లికి चाहिए। చెప్పాడు. माँ से कहा गया था। అయితే సంసానికి తన తల్లి అతను మేలులు కీడులు ఆ మేలులు కీడులు తెలిసిన తర్వాత जब समसन और भले और बुराई को जानने लगा, తల్లి ఆ విషయాలని తనకి మరి తెలియజేసి ఉంటది. तो माँ ने वो इस बात को बेटे को बताया होगी। అయ్యా నీ తల వెంట్రు ఎప్పుడు కట్ చేసుకోకూడదు. तो अपना सर के बाल कभी नहीं मुड़वाना चाहिए, ఏ విషయంలో కూడా నువ్వు కట్ చేసుకోవద్దు. कभी भी बाल नहीं मुड़वाना है। మనం కూడా చూడండి, हम भी देखिए పిల్లలు పుట్టిన తర్వాత बच्चे होने के बाद కొంచెం వాళ్ళకి వచ్చిన తర్వాత जैसे होश संभालने लगते हैं, వాళ్ళకి మంచి విషయాలు మనం చెప్తూ ఉంటాం. उनको अच्छी अच्छी बातों को हम बताते हैं। మరి ఈ పాపం చెయ్యొద్దు, फलाना ही काम नहीं करना, ఈ పాపం ये చెయ్యొద్దు. फलाना पाप है करके వాళ్ళని बताते మనం हैं। క్రైస్తవులం అయితే చక్కగా సండే స్కూల్ తీసుకొచ్చి अगर हम ईसाई हो तो अच्छी तरह उनको संडे स्कूल में ले जाते हैं సండే స్కూల్లో వాళ్ళని చేర్చి, और संडे स्कूल में दाखिल करते हैं। లేదా పిల్లలు పెద్దవారు అయితే अगर యూత్ లో చేర్చి बच्चे बड़े हो तो उनको यूथ में दाखिल करते हैं, వాళ్ళకి మంచి మంచి విషయాలు మనం నేర్పుతూ उनको ఉంటాం. अच्छी अच्छी बातें सिखाते रहते हैं। అందుకే బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే చిన్నతనం నుంచే వాళ్ళకి మంచి మంచి విషయాలు నేర్పితే పెద్ద అయిన తర్వాత తప్పిపోరు అని ప్రభువులు వారు చెప్పారు. तो इसलिए बाइबल में परमेश्वर ने कहा था लड़कपन से अगर बच्चों को सिखाओगे तो बूढ़े होने के बावजूद भी नहीं हटेंगे करके बताया गया। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखे ఈ యొక్క సంసోన్ ये सिमसन, సంసోన్కి ఒక మంచి బిరుదు కూడా ఇచ్చారండి. సంసోన్కి सिमसन को अच्छे नाम दिया गया है। ఏమిటి ఆ బిరుదు అంటే, क्या नाम है? సంసోన్కి ఇచ్చిన బిరుదు ఏంటంటే सिमसन को कौन सा नाम दिया गया है? వేశ్యకు తోడై మరి తలబోడై పాడైన వీరుడు అని. वेश्या की संगति में गया और गंजा होकर जो जो सामर्थ्य था कमजोर पड़ गया। ఏంటంట, వేశ్యకు తోడైపోయాడు, वेश्या के साथ चला गया, తలంతా బోడైపోయింది, गंजा हो गया। మంచి వీరుడు पहले तो अच्छा योद्धा था, పాడైపోయాడు. तो वो खराब हो गया, పాడైపోయాడు खराब हो गया। ఎందుకు? చూచుట వలన. क्यों? देखने की वजह से। ఇక్కడ చూడండి, देखिए, చూచుట వలన అని. देखने की वजह से ఆయన ఆ చూచెను, చూసి మోహించెను, उसने देखा, देखे मोह लिया। వేశ్యను ఒకతిని చూచెను. एक वेश्या को उसने देखा। మీరు గనక ఈ న్యాయాధిపతుల గ్రంథము 14, 15, 16 గనక చదివితే अब न्यायियों का पुस्तक 14, 15, 16 अगर पढ़ेंगे तो అక్కడ ఏముంటదంటే సంసోన్ విషయంలో सिमसन के बारे में वहाँ पे क्या लिखा गया है? చూచెను, उसने देखा, చూసి మోహించెను, देख कर उसने मोह लिया। వేశ్యను ఒకదానిని చూచెను. एक वेश्या को उसने देखा। ఎక్కడ జాగ్రత్తగా గమనించాలండి మనం. ध्यान से सुनना, చూడు, देखो, చూడు, देखो, చూడు గాని నువ్వు కోరిక పెంచుకోవద్దు. देख तो लो मगर लालच में नहीं आना। అంటే यानी कि చూడు, देखो, దేవుడు మనకి కన్నులు ఇచ్చాడు, परमेश्वर ने हमें आंखें दिए हैं, కళ్ళు మూసుకోవటానికి కాదు. आंखें मूंदने के लिए नहीं। మనం బయటికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకెళ్దాం हम आंख बाहर जाने के बाद आंख बंद करके चलेंगे, అలా కాదు. ऐसा नहीं। చూడు देखो కానీ నువ్వు మోహించొద్దు. तो उसकी बुरी अभिलाषा मत करना। ఆ చూడు గాని నువ్వు మోహించొద్దు. యేసుప్రభు అదే చెప్పాడు. देख तो लो मगर बुरे व्यामोह में नहीं जाना। మత్తయి సువార్త मत्ती सुसमाचार 5వ అధ్యాయము 5वें अध्याय का 27వ వచనంలో ఏమన్నాడంటే, तो 27 में क्या कहा? 27వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 29. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 మరి 29 కూడా చదివితే, मत्ती की వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమంటాడు? परंतु तुम 27 में लिखा है 5 का,
तुम सुन चुके हो कि कहा गया था कि व्यभिचार ना करना। నేను మీరు చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. परंतु मैं तुमसे ये कहता हूँ कि जो कोई किसी स्त्री पर कुदृष्टि डाले वे अपने मन में उससे व्यभिचार कर चुका। కాబట్టి అభ్యంతరపరిచే కన్ను, क्योंकि इसलिए हमें అభ్యంతరపరిచే కన్ను, हमें धोखा में रखने वाला आंख చూసారా? देखा, అభ్యంతరం పరిచే కన్ను అంటే हमें धोखा में रखने वाला आंख है। కొంతమంది చూడండి, ఆడవాళ్ళు కూడా చూడండి, कुछ औरतों को भी देखिएगा, ఈ లోకం పైన మోహం, ఈ లోకం పైన ఆశలు, ఈ పానివారు క్రైస్తవులు जो ईसाई में है स्त्रियां जो संसार के अभिलाषों से छुटकारा नहीं पाए हैं ना, బజారుకి వెళ్ళారంటే अगर बाजार में गए तो చూసిందల్లా కావాలంటారు. जो भी देखते हैं हर चीज को खरीदना चाहते हैं। ఏదన్నా చూడండి, कुछ भी देखे అది కావాలి, वो चाहिए ही चाहिए, అది నాకు కావాలి, वो मुझे चाहिए ही बोलते हैं, అది నాకు కావాలంటారు. मुझे चाहिए कहते हैं। అంటే చిన్న పిల్లలు, छोटे बच्चे, చిన్న పిల్లల్లాగా छोटे बच्चों के समान కొంతమంది कुछ लोग చూసిందల్లా కావాలంటారు. जो कुछ देखा वो चाहिए बोलते हैं, అంటే మనకి ఏదైతే ఆకర్షించబడతారు. यानी कि देखते ही आकर्षित हो जाते हैं। బట్టలు చూసినా, चाहे कपड़े देखा, ఇంకా ఏదన్నా వస్తువులు చూసినా, और कोई भी वस्तुओं को देखा, ఏ అయినా कुछ भी चीजों को देखा, మనం వెంటనే దాన్ని ఆకర్షిస్తాం. तुरंत उसकी ओर आकर्षित हो जाते हैं। చాలా మందికి ఈ లోకం పైన క్రైస్తవులకి ఆ మోజు, ఆ మోహం పోదండి. तो बहुत सारे लोग ईसाई होने के बावजूद भी इस संसार की अभिलाषा नहीं जाता। కొంతమందికి कुछ लोगों को, పూల మీద మోహం పోదు, कुछ लोगों को फूलों के ऊपर से मन नहीं हटता, బట్టల మీద మోహం పోదు. कुछ लोगों को ज्यादा कपड़े मोल लेने में से मन नहीं हटता। అంటే కొన్ని విషయాలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. कई सारे विषय है ऐसा बताने के लिए, అంటే మనకి ఆధ్యాత్మికంగా మనకు వైరాగ్యం రాదు, లేదు. यानी कि इसका मतलब है आत्मिक तौर पर हमें वैराग्य नहीं आया। మన క్రైస్తవులకు అన్నిటిపైన వైరాగ్యం రావాలి, हमारे ईसाइयों को सब चीजों के ऊपर वैराग्य आना चाहिए, అన్నిట్లోనూ తగుమాత్రంగా ఉండాలి, तो सब में लिमिट होनी चाहिए, తగ్గింపు జీవితంలో ఉండాలి. अपने आप को कम करने की जिंदगी होनी चाहिए। అది చాలా మంది క్రైస్తవులకు ఉండదండి. तो बहुत सारे ईसाइयों को ऐसा जिंदगी नहीं होती, ఆ స్వభావం అట్లానే ఉంటది. उस स्वभाव ऐसा ही रहती है। బాప్తీసాలు తీసుకున్నా, चाहे बपतिस्मा लिया हो, ప్రార్థనకు వస్తున్నా, चाहे प्रार्थना में आ रहे हो, యేసుక్రీస్తుని నమ్ముకున్నా, चाहे यीशु मसीह पर विश्वास किया हो तो भी ఆ స్వభావం అట్లానే ఉంటాయి. उसी स्वभाव में ऐसा ही रहते हैं। కానీ దానిని వీళ్ళు తప్పు అనుకోరు కొంతమంది. उस स्वभाव को ये लोग गलत है करके नहीं ఇది समझते, తప్పు, एक गलत है, ఇలా ఉండకూడదు. ऐसा नहीं रहना चाहिए। అందుకని इसलिए చూచుట అనేది, देखना, ఈ చూచుట అనేది ये देखना जो है చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ये बहुत भयानक विषय है। దానిలోనే సంసోను పడిపోయాడు. उसी में समसन ठोकर खाया है। దెలీలా, दलीला, ఇప్పుడు మనకు దేవుడు కావాలా దెలీలా కావాలా అని కనుక చూస్తే, अगर परमेश्वर चाहिए या दलीला चाहिए करके अगर देखेगा तो ఆధ్యాత్మికం చూస్తే आत्मिक तौर पर దేవుడు కావాలా దెలీలా కావాలా? परमेश्वर चाहिए या दलीला चाहिए। సంసోను सिमसोन తన దేవుణ్ణి వదిలిపెట్టేసి अपने ईश्वर को छोड़कर అన్యజనులైనటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. अन्य जाति स्त्री के पास गया। ధర్మశాస్త్రంలో అన్యజనుల స్త్రీతోటి వియ్యం అందకూడదని రాయబడి ఉంది కదా. व्यवस्था में लिखा है अन्य जातियों के साथ लेने की आपस में बेटा बेटे नहीं लेना चाहिए, देना चाहिए। కాబట్టి इसलिए ఇతను ఏం చేశాడంటే అన్యజనుల స్త్రీతోటి వెళ్ళి వివాహం చేసుకున్నాడు. ये जाके अन्य जाति से शादी किया। అయితే అక్కడ తనకు వచ్చినటువంటి ముప్పు ఏంటంటే, उसके साथ क्या घटना घटी, అన్యజనుల యొక్క స్త్రీలకి దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, వాళ్ళకి ధర్మశాస్త్రము అవి లేవండి. अन्य जातियों के पास परमेश्वर के नियम, परमेश्वर की चेतावनियां, परमेश्वर की पवित्रता नहीं है। వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవాల్సిందే, वो भी आके सीखना ही होगा, వాళ్ళకు కూడా నేర్పాల్సిందే. उनको भी सिखाना है। మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉండేవాళ్ళం, हम भी एक समय संसार के थे, మనం కూడా లోకంలో ఉన్నాం. संसार के थे, కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే నేర్చుకోవాలి. हम सीख रहे। వచ్చి కూడా నేర్చుకోకుండా ఉంటే, अगर आने के बावजूद भी नहीं सीखेगा तो ఆ నేర్చుకోని వాళ్ళు, సంఘానికి రాని వాళ్ళు అందరూ ఒకటే. जो कलिशे में आके सीखते नहीं है, जो नहीं आता, ये दोनों बराबर हो गया, అందరూ सब एक जैसा हो गया, ఒకే మార్గంలో ఉన్నట్టే. एक ही मार्ग में रहने के बराबर है। వచ్చి కూడా ప్రయోజనం ఏముంది? आकर भी कोई फायदा नहीं रहा। వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలండి, जो आते हैं ना वो सीखना चाहिए, నేర్చుకోవాలి. सीखने वाले होना కానీ चाहिए। సంసోన్ ఏం చేశాడంటే सिमसोन ने क्या किया, అన్యజనుల యొక్క దేశంలోకి వెళ్ళిపోయి अन्य जातियों के देश में गया, అన్యజనుల స్త్రీలను మోహించాడు. अन्य जाति स्त्रियों से मोह लिया। చూడండి, देखिए, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, ఇజ్రాయేలుకు ఒక అలవాటు ఉంది. इजरायलियों को एक आदत है। ఇజ్రాయేలీలు కంచర గాడిదలకు, గుర్రాలకు ఏం చేస్తారంటే గంతలు కడతారు.
इजराइल लोग क्या करते हैं, गधों को घोड़ों को ना दोनों तरफ आंख के दोनों तरफ पट्टी बांधते हैं। ప్రయాణం చేసేటప్పుడు जब सफर करते वक्त గంతలు అంటే ఏం తెలుసా? तो ऐसे पट्टी बांधते हैं दोनों ఇట్లా तरफ, కడతారు, इस तरह बांधते हैं। ఇట్లా కడతారు. ఎందుకు కడతారంటే क्यों ऐसा बांधते हैं? అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా ఏం కనపడదు, तो इधर उधर बगल अगल बगल की चीजें ना दिखे, కరెక్ట్ గా यानी कि सीधा देख सके, అంత కరెక్ట్ గా కనపడుద్ది. बिल्कुल आमने सामने से ही देख सके। ఈ बोलकर इस तरह రెండు మూసేసేటప్పటికి ये दोनों इस तरह बांधने से ఇక దానికి అటు ఇటు చూపు అనేది ఉండదు. उस जानवर को इधर उधर की नजर नहीं जाती। అందుకనే इसलिए సలోమన్ మహారాజు కూడా राजा सुलेमान ने भी ఆ సామెతలు 4:25 కనుక చదివితే 4:25 में पड़ेगा नीति वचन। సామెతలు 4:25 4:25 में చదువుదాం. तेरी आंखें सामने की ओर लगी रहे और तेरे पलके आगे की ओर खुली रहे। నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర చూటిగాను చూడవలెను. ఇక్కడ మనము అటు ఇటు చూడటం తప్పు కాదు, इधर उधर देखना गलत तो नहीं है, కానీ लेकिन వాక్యం కరెక్టే. वचन तो बिल्कुल ठीक है। నేను చూస్తాను అటు ఇటు అనుకో, मैं देखता हूँ इधर उधर मानो, నేను లోకాన్ని జయించాను, मैं तो संसार को जीत लिया हूँ, నా మనసుని నేను జయించాను, मैं अपने मन को कंट्रोल कर सकता हूँ, నా కోరికని నేను అదుపులో मैं పెట్టుకున్నాను. अपने चाहतों को कंट्रोल में रख सकता हूँ। నేను ఎటు చూసినా నాకు బాధలేదు, मैं कहीं पे भी देखूँ कोई फर्क नहीं पड़ता, నేను ఎటు చూసినా బాధలేదు, मैं इधर भी देखूँ कोई तकलीफ इधर नहीं చూసినా होगा, बात इधर లేదు, देखो तो भी ఇటు చూసినా బాధ లేదు. कहीं पे भी देखो कोई फर्क नहीं पड़ता। కొంతమంది कुछ लोग జయించిన వారు కాదు, नहीं जीता होता है, తురంత పడిపోతారు, ऐसे लोग तुरंत गिर जाते हैं, తురంత పడిపోతారు. तुरंत गिर जाते हैं, అంటే బలహీనులు, यानी कि कमजोर लोग, ఆత్మశక్తి లేని వారు. जिनके पास आत्मा में शक्ति नहीं। అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తిని అందుదురు అన్నాడు. इसलिए कहा गया कि आपके ऊपर पवित्र आत्मा जब आएगा आप शक्ति पाओगे, మీరు శక్తిని అందుతారు आप అన్నాడు. शक्ति पाओगे। కాబట్టి इसलिए మనం శక్తి కలిగి ఉండాలి. हम सामर्थ्य से भरे हुए होना चाहिए। కానీ लेकिन చూడు, देखो, నువ్వు చూడు, आप अगर देखो आपको, కానీ लेकिन ఆ చూసినప్పుడు దాని మీద ప్రభావం, నువ్వేది చూస్తున్నావు? आप जो कुछ भी देखते हो, చెడుని చూస్తున్నావా, क्या बुरा देखते हो, మంచి చూస్తున్నావా? अच्छाई को देखते हो, చెడ్డ దృశ్యం చూస్తున్నావా, या बुरा दृश्य को देखते हो, మంచి దృశ్యం अच्छे చూస్తున్నావా? दृश्य को देख నువ్వు रहे हो, దేన్ని చూస్తున్నావు? आप क्या देखते हो? చూసినప్పుడు जब देखते हो तो వెంటనే నీ మనసులో, तुरंत आप अपना मन నీ में, మనసులో చెడ్డ ఆలోచన రాకూడదు, तुम्हारे मन में बुरी लालच उत्पन्न नहीं होनी चाहिए, చెడ్డ ఆలోచన बुरी రాకూడదు. लालच उत्पन्न नहीं होनी కన్ను चाहिए। చూసుద్దండి, आंख तो देखता ही है, కన్ను చూసుద్ది, ఆంతో దేఖేగా. వెంటనే మనసు గ్రహించుద్ది. तुरंत मन स्वीकारता है उसे। మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఈ నరాలు, ఇక్కడ ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి అంటే ఒక్కసారి ఆ చెడుని ఆకర్షిస్తాయి. हमारे शरीर की इंद्रिय क्या करता है कि एकदम उस लालसाओं को आकर्षित कर देता है। ఎవరండి వాళ్ళు? कौन है ये लोग? లోకం జయించిన వారు, जो इंसान संसार को नहीं जीता, శరీరాన్ని జయించలేని जो వారు, शरीर को नहीं जीत पाया, పాపంలో తొందరగా పడిపోయేవాళ్ళు, वो पाप में जल्दी गिरने वाले हैं, మంచి చెడ్డలను ఆలోచించని వారు. अच्छा और बुराई का फर्क ना समझने वाला। అందుకే ఆదామవ్వలో ఆ చెట్టు తినొద్దన్న చెట్టు పండు తిన్న తర్వాత इसलिए मना किया गया फल खाने के बाद हव्वा आदम ने, దేవుడు ఏమనంటే ఆదాము కూడా మనలో ఒకని వంటి వాడు, మంచి చెడులు వెరిగిన మనలో ఒకరి వంటి వాడు అయ్యాను అన్నాడు. आदम भी हम में से एक सा हो गया जैसे अच्छा और बुराई को जानने वाला। కాబట్టి దేవుడైతే చెడుని ద్వేషిస్తాడు, మంచిని గ్రహిస్తాడు. परमेश्वर तो बुरा को घृण करेगा, अच्छाई को प्रीति रखेगा। కానీ మానవుడు కూడా అదే నేర్పుతున్నాడు. इंसान को भी वही सिखाना चाहता है। మనం కంటితో చూస్తాం, हम आंख से देखते हैं, మనం కనుక బాగా శక్తి పొంది ఉంటే, अगर हमारे अंदर अच्छी सामर्थ्य है, వాక్యం ద్వారా బలం పొంది ఉంటే, वचन में बल प्राप्त किया ఇది तो తప్పు, ये ఇది फलाना ఇది गलत మంచిది है, కాదు, ये अच्छा नहीं है, ఇది చూడకూడదు, ये नहीं देखना చూసినా चाहिए, ప్రభావితం అవ్వకూడదు. देखने पर भी प्रभाव में नहीं पड़ना चाहिए। నేనేమంటానంటే मैं क्या कहता हूँ, పోతా పోతా ఒక్కసారి చూడొచ్చు, जाते जाते एकदम अचानक देख लिया ठीक है, కళ్ళు ఉండే కదా, क्योंकि आंखें तो है दिखता है, చూస్తాం, अचानक అది देखेंगे। చెడ్డ దృశ్యం, अगर मानो वो बुरा दृश्य है, చూడవలసింది కాదు, देखना नहीं चाहिए उसे, చూడవలసింది కాదు, देखने का चीज नहीं మరలా 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 చూస్తాం. है, तो उसको हम बार 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 नहीं देखेंगे। మరలా మరలా చూడటం వల్ల बार बार देखेगा तो అది మనల్ని ఆకర్షించుద్ది. वो हमें आकर्षित कर रहे हैं। కొన్ని విషయాలు ఉంటాయి, कुछ बातें ऐसे हैं, అది చూసినా మనం పాపంలో పడ్డాం. देखने पर भी हम पाप में नहीं కొన్ని गिरेंगे। దృశ్యాలు ఉంటాయి. कुछ चीजें हैं, కానీ लेकिन ఈ సంసోన్ ఏమైపోయాడంటే सिमसोन का क्या हुआ, చూచాడు, उसने देखा, చూసి మోహించాడు. देखकर मोह लिया है। వేశ్యను ఒకదానిని చూచాను అని एक రాయబడింది. वेश्या को इसने देखा। చూడండి, देखिए న్యాయాధిపతులు न्यायों का किताब 16వ అధ్యాయము अध्याय 16 4వ వచనం. चौथी वचन में देखिएगा। న్యాయాధిపతులు न्यायों की किताब 16వ అధ్యాయం 16वीं वचन,
4వ వచనంలో 16 अध्याय का 4था वचन, పిమ్మట అతడు షోరేకు లోయలోని దెలీలాను అను స్త్రీని మోహించెను అని ఉంది చూడండి అక్కడ. इसके बाद वह सोरेक के नामक घाटी में रहने वाली दलीला नामक एक स्त्री से प्रीति रखने लगा। దెలీలాను చూచాడు, दलीला को देखा है, చూచి देखकर ఆమెను ఏం చేశాడు, మోహించాడు. उसे मोह करने लगा। ఎవరు ఆమె? कौन है वो? ఇక్కడ వేశ్య అంటున్నాడు. तो कहता है एक वेश्या है। వేశ్యను చూశాడు, उसे देखा, వేశ్యను చూసి वेश्या को देखा, మోహించాడు. उसे मोह लिया। కాబట్టి అక్కడ నుండి తన యొక్క పతనం మొదలైంది. तो वहां से उसका पतन शुरू हो गया। పతనం మొదలైపోయింది. पतन शुरू हो దేవుని गया। యొక్క ఆజ్ఞకు లోబడలేదు. वो परमेश्वर का आज्ञाकारी नहीं बना। తల్లిదండ్రులే ముందే చెప్పారు. माँ बाप ने तो पहले ही ఒక बताया था। స్త్రీని చూచి ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుని అన్నప్పుడే చెప్పారు తల్లిదండ్రులు. जब वो पराई स्त्री को देखा और मोह लिया, तभी उसके माँ बाप ने उन्हें बताया था। మన యొక్క గోత్రంలో మంచి వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, हमारे गोत्र में अच्छे लड़कियां చేసుకోయ్యా, तो उनके साथ शादी करना बोला। కాదు, नहीं, ఆయన అన్ని జనుల వైపు వెళ్ళారు. वो अन्य जाति की ओर ही चला गया। ఈ రోజు జాగ్రత్తగానండి, एक ध्यान से सुनिए बच्चों, అన్ని జనులతో మనం స్నేహం చేయాలి. अन्य जाति की संगति मत करना, చేయబాకండి. नहीं करना। ఎందుకంటే क्योंकि వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, उनकी बातें अलग होते हैं, వాళ్ళ యొక్క చూపులు వేరుగా ఉంటాయి. उनकी नजरिया अलग होती है, కానీ వాళ్ళకి నేర్పాలి, మనం लेकिन हमें उन्हें सिखाना पड़ेगा, నేర్పాలి, सिखाना है అన్ని జనులకు నేర్పాలి. अन्य जाति को। అందుకని ఆ అనుకరణ మనం చేయకూడదు. उनकी सी चाल हम नहीं चलनी चाहिए। అందుకని इसलिए వేశ్యతో కలిసి ఏమేచాడు, తల బోడైపోయింది. तो उस वेश्या के साथ जुड़ने के बाद क्या हो गया, वो गंजा हो गया। ఎందుకంటే ఆ యొక్క దెలీలా లాలంలో పడిపోయాడు, तो दलीला की व्यामोह में आ गया, वो మోహంలో పడిపోయాడు. उसकी मोह में आ అందుకే गया। నాకు చెప్పాను, చూడు గాని. इसलिए पहले कहा था देखो। అందుకే చాలా మంది పెద్దలు అంటారు, बहुत सारे बड़े बुजुर्ग बोलते हैं, ఏమంటారంటే क्या कहते हैं? వీక్షించు గాని కాంక్షించొద్దు అంటారు. మంచి మాట అది. देखने को तो देख ले मगर लालच मत करो करके बोलता है। వీక్షించు అంటే చూడు, देखने को देखो, కాంక్షించబాకు उसका लालच मत करो, అంటే దాని ప్రభావంలో పడబాకు, यानी कि उसके व्यामोह में मत आना, ప్రభావంలో పడబాకు. उसके प्रभाव में नहीं आना। అందుకే మనకు తెలుగులో సామెత ఉంది, तेलुगु में कहावत है, చూసిందల్లా కావాలంటారు అని. कुछ लोग ऐसा जो कुछ देखा सब चीज चाहिए बोलते हैं। నియంత్రణ ఉండదు, संयम नहीं होती इनके पास, మన మీద ఒక నియంత్రణ, కంట్రోలింగ్ ఉండదు. अपना आप पर संयम यानी कि कंट्रोल नहीं रहती। మనల్ని కంట్రోల్ చేసేది దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం. हमें पवित्र वचन ही हमें कंट्रोल करता है। ఆ వాక్యాన్ని గనక మనం కంట్రోల్ ఉంచుకోలేదు అనుకోండి, इस वचन को हमारे ऊपर हम कंट्रोल करने में काम नहीं होने दिया, త్రావ తప్పిపోతాం. हम भटक जाएंगे फिर। అందుకని इसलिए ఇజ్రాయేల్ ఎందుకుగా ఆ గాడిదలు, కంచర గాడిదలకు గాని గుర్రాలకు గాని ఆ జంతువుల మీద ప్రయాణించేటప్పుడు ఆ యొక్క గంతలు కడతారు. क्योंकि इजरायली जब सफर करते, चाहे गधा होगा घोड़ा हो, उसके ऊपर सवार करते वक्त क्यों दोनों तरफ ऐसी అవి అటు ఇటు చూడకుండా చక్కగా ఒకే చూపులో చక్కగా వెళ్ళిపోతా ఉంటాయి. तो इधर उधर ना देख सके, वो सीधी की सीधी देखे सफर अच्छा रहे। అందుకే ఒక భక్తుడు అంటాడు, इसलिए एक भक्त कहता है, మీరు ఈ గుర్రాలకి కంచరగాడిలు జంతువులు గంతలు కట్టుకుంటున్నారు కానీ మీ కళ్ళకి మాత్రం గంతలు కట్టుకోకుండా మీ ఇష్టం తిరుగుతున్నారు అంట. आप गधा और घोड़ों को तो पट्टी बांधते हो दोनों तरफ, मगर आपकी अपनी खुद की आंखों को तो बांधते नहीं हो। दूसरे నువ్వు ఆ జంతువులకైతే కడతావు, जानवर को तो बांधते हो तुम, కానీ నువ్వు కట్టుకోవా. लेकिन आप अपना आंखों को नहीं बांधो। అందుకే इसलिए యోబు आयब की किताब, आयब का ग्रंथ 31 अध्याय 1వ వచనంలో, पहले वचन में देखिए, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. कहता है मैंने अपनी आंखों के साथ वाचा बांधी है, फिर मैं किसी कुमारी पर कैसे आंखें लगाऊं। అదే ఆత్మీయ గంతలు. यही आत्मिक तौर पर पट्टी बांधना, ఆత్మీయ గంతలండి. आत्मिक तौर पर पट्टी बांधना। ఏమంటాడు, क्या कहता है, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, मैंने अपनी आंखों के साथ वाचा बांधी है, కన్యకను నేను ఎలాగూ చూచుదును. फिर मैं किसी कुमारी पर कैसे आंखें लगाऊं। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है, పెళ్లి గాని పిల్లను చూసి నేను అలా మోహిస్తాను. तो जो कुमारी है उसकी ओर देखकर कैसा मैं मोह लूंगा। నాకు వివాహం అయింది కదా, मेरी तो शादी हो चुकी है, నాకు వివాహం అయింది, मेरी शादी हो चुकी నాకు है, బిడ్డలు ఉన్నారు, मेरे संतान है, నేను ఎలా చూసి मैं మోహించగలను? कैसा उनको मोह सकता हूँ। క్రైస్తవులందరూ కూడా అండి, सारे ईसाई, ఎన్నోసార్లు చెప్పాను, मैं कई बार बताया था, దేవుని దృష్టిలో परमेश्वर की नजर में ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ, एक पुरुष के लिए एक स्त्री है, एक स्त्री के लिए एक ही पुरुष है। అది వివాహం. ये है विवाह का बंधन। దాన్ని దేవుడు ఏదేను వనంలో వివాహం అనే వ్యవస్థను పెట్టాడు. तो उसी के लिए परमेश्वर ने अदन की वाटिका से विवाह का व्यवस्था शुरू किया। ఒక స్త్రీకి ఒక పురుషుడే एक ఉండాలి, स्त्री के लिए एक ही पुरुष हो, ఒక పురుషునికి ఒక స్త్రీనే ఉండాలి. एक पुरुष के लिए एक ही स्त्री हो। అది దేవుని యొక్క ఉద్దేశం. ये परमेश्वर का ఇక उद्देश्य అంత है। మించేదని ఉంటే అది దేవుని దృష్టిలో పాపం.
इससे बढ़कर कुछ होता है तो ये परमेश्वर की नजर में पाप है। చివరికి अंत में అంతలావు పెద్ద ఈరుడు कितना बड़ा सामर्थ्य रखने ఎవరండి? वाला सिमसोन ఎవరు? శంసోను. सिमसोन శంసోన్ తెలుసా? सिमसोन के बारे में पता है। సంసోన్ని చూస్తే శత్రువుల కంట సింహ స్వప్నంగా ఉండేదంట. अगर सिमसोन को कोई देखता तो उनके सपने में ऐसा लगता मानो सिंह आ गया। సంసోన్ లో ఉన్న మంచి గుణం ఏం తెలుసా? सिमसोन के अंदर की अच्छी लक्षण क्या है पता है? శత్రువులకేమో సింహ స్వప్నంగా ఉంటాడు. शत्रुओं के लिए तो सपने में दिखने वाला सिंह के जैसा है। స్నేహితులు అంటే మిత్రులకేమో స్నేహభావంగా ఉంటాడు. तो अपने मित्र लोगों के साथ तो बड़ा मित्रता निभाता है। కాబట్టి దుష్టులు దుర్మార్గులను ఆయన చూశాడంటే अगर वो दुष्टों को देखता है तो ఆయనకి ఎలా ఉంటదంటే उसको ऐसा लगता है कि బలమంతా వచ్చేసింది. ఒక్కసారి उसको इतना सामर्थ्य आ जाता है कि బలమంతా అతని మీదకి వచ్చేసింది. इतना सामर्थ्य उसके ऊपर आ ఒక్క जाता है। గాడిద ఎముక తీసుకుని ఎంత మందిని కొట్టాడండి? एक गधा का जबड़ा को लेकर कितने लोगों को खत्म 1000 कर మందిని కొట్టాడు. 1000 लोगों को खत्म कर डाला। గాడిద ఎముక ఎంత ఉంటదండి? गधा की जबड़ा कितना बड़ा हो सकता ఎందుకో है? తెలుసా? क्यों पता है? దేవుడు తనకు బలం ఇచ్చాడు. परमेश्वर ने उसे बल दिया है। తల్లికి చెప్పాడు, माँ से पहले ही बताया నువ్వు ఆ ఎంట్రుకలు కత్తిరించావంటే ఆ బలం పోతాయి. अगर उसके बाल को काटोगे तो उसका बल चला जाएगा। కాబట్టి ఎప్పుడు ఎంట్రులు కత్తిరించొద్దు, इसलिए कभी भी उसके बालों को नहीं काटना चाहिए। నాజీరుగా ఉంచాలి. ये नाजीर होने के తల్లి रहना है। చెప్పింది, माँ ने तो అయ్యా बताया నువ్వు ఎప్పుడు ఎంట్రులు కత్తిరించొద్దు, तुम कभी भी बालों को नहीं काटना चाहिए। ఎప్పుడు కత్తిరించొద్దు. नहीं కత్తిరించేవా నీ బలం పోద్ది. बाल काट दिया तो तुम्हारा बल चला जाएगा। దేవుడు చెప్పాడు అన్నాడు. परमेश्वर का कहना है ये కానీ बोला। लेकिन దెలీలా दलीला డబ్బు కాసిపడి, पैसा के मोह में आकर దెలీలా డబ్బు కాసిపడి, पैसा के व्यामोह में సంసోన్ ఏమో దెలీల పైన ఆశపడ్డాడు. सिमसोन तो दलील के ऊपर लालच किया, దెలీలేమో డబ్బు కాసిపడి. दलीला पैसा के ऊपर वो लालच रही। చివరికి ఆ యొక్క ఫిలిస్తీన్లు अंत में फिलिस्तीयों ఈ ने యొక్క సంసాన్ దెబ్బ తట్టుకోలేక सिमसोन के सामने खड़े नहीं हो पाया, అత్తరపోయి అదిరిపోయి बेहतर वो डर गए हैं। మెల్లిగా దెలీల అన్నది ఆయన బలం ఎక్కడుందో కనుక్కోమన్నారు. तो चुपचाप वो दलीला से कहा उसका बल कहाँ पे पता करो बोला। అనేక సార్లు చదువుకోండి. बाद में पढ़ लीजिएगा, న్యాయాధిపతి గ్రంథం 14, 15, 16 చదువుకోండి. न्यायों का 14, 15, 16 अध्याय पढ़ लीजिएगा। అనేక విధాలుగా ఆమెను ఎట్లో కట్ట హేళన చేస్తూ చెప్పాడు, నా బలం అక్కడుంది, నా బలం ఎక్కడుంది, నా బలం అక్కడుందని. कई रीति से उसे टालना चाहा, मेरा बल उसमें है इसमें करके बताया। ఎంత సాతానుకి లోలుడైపోయాడో कितना अधीन हो गया कि తన క్రియల ద్వారా మనకు అర్థమవుతుంది. उसके कार्यों के द्वारा में पता चलता है। నిరవంజన సువ్వలతో గట్టిగా గట్టితే నేను పూర్తిగా లోనైపోతాను అన్నప్పుడు जब एक लकड़ी है उससे बांधने से मैं पूरी तरह अधीन हो जाऊंगा बोला, కట్టింది, बांध दिया। కట్టి ఏమంటుంది? बांध कर क्या कहती है? ఫిలిస్తీన్లు అలా రండి అంటుంది. फिलिस्तीयों आ जाओ करके बोलती है। ఫిలిస్తీన్లు రాగానే తెంపుకుంటున్నాడు. फिलिस्तीयों के नाम सुनते ही तोड़ डालता అంత है। మాత్రం బుద్ధి లేదండి. इतना तो उसको समझ होनी ఓ चाहिए। ఫిలిస్తీన్లు పిలుస్తుంది अच्छा फिलिस्तीयों को बुलाते అంటే నన్ను हैं, చంపాలనుకుంటుంది, यानी कि मेरे को मार डालना चाहती నన్ను है, చంపాలనుకుంటుంది मुझे मार डालना चाहती అని है। ఆ జ్ఞానం ఉండాలి కదండి. इतना तो समझ होना चाहिए था ना। అందుకని మా పాట కూడా ఉంది, పాపలోకమై పలలో పడిను పాపం పసివాడు. పాట ఏం పాటది? ప్రేమ కోసమై పొలలో పడిను పాపం పసివాడు. చూడండి, आपके यानी कि प्यार के पीछे धोख यानी कि जाल में पड़ गया बेचारा करके। ఏమైపోయాడు? क्या हो गया? చివరికి ఏం చేసింది తెలుసా? अंत में क्या किया उसने? ఏ కన్నైతే చూసి మోహించి ఒక వేశ్యని తన యొక్క వశువులోకి వెళ్ళిపోయాడు, ఆ కన్ను ద్వారా చూసిన పాపాన్ని ఆ కన్నులే పొడిచారు చివరికి. देखिए सिमसोन के साथ क्या हुआ? जिन आंखों से वेश्या को देखकर मोह लिया था ना, अंत में उन्हीं आंखों को फिलिस्तीन लोगों ने फोड़ा, ఆ అంకుల్ని ఆ కళ్ళులే లేకుండా చేసేసి. तो उन्हीं आंखों को ही खत्म कर डाला। చూసారా? देखा, ఏ కొలతో కొలితే जैसा नापोगे ना ఆ కొలతే. वैसा ही नापा जाएगा। మన క్రైస్తవుడు నేర్చుకుందాం, हम ऐसा ही सीखेंगे। మనం ఏం చేస్తే అదే మన మీద ప్రభావితం हम అవుతుంది. जो कुछ करेगा वही हमारे ऊपर आएगा, అందుకని జాగ్రత్తగా ఉండాలి. इसलिए बड़ा सावधानी से रहना है। సంసారం గురించి మనం ఏమి నేర్చుకోవాలి? सिमसोन के बारे में हमें क्या सीखना है? ఆజ్ఞను మీరకూడదండి. आज्ञाओं को उल्लंघन नहीं करना चाहिए। వెంట్రుకలన్నీ తీసేసిన తర్వాత सारे बाल काटने के बाद बाल काटने के बाद సంసోనుని మీరే పిలుస్తూ వస్తున్నారు అన్నప్పుడు सिमसोन तुम्हारे फिलिस्ती आ रहे बोलने पर దిగ్గురు లేచాడు, तुरंत उठ जाता था। బలం పోయింది. देखा तो अंत में बल खत्म हो गया। నేను ఒక్కటి చెబుతాను మీకు, मैं एक बार बताता हूँ एक बात। ఎంట్రుకల్లో బలం ఉందా, क्या बालों में बल था లేకపోతే దేవుని ఆజ్ఞలో బలం या ఉందా? परमेश्वर के कहने पर बल था? దేవుని ఆజ్ఞలో బలం. परमेश्वर की बातों में बल था। ఆ ఎంట్రుకు తీయొద్దు అన్నాడు. उन बालों को निकालना नहीं चाहिए बोला। ఆ ఎంట్రుకలు తీయొద్దు అంటే
बालों को निकालना नहीं चाहिए कहा तो ఈయన ఆజ్ఞను మీరాడు, ये आग्रहों को उल्लंघन किया, అందువల్ల ఆత్మ చెల్లిపోయాడు. इसलिए वो बल सामर्थ्य वाली आत्मा चला गया। మనం వెంట్రుకలు తీస్తే మనలో బలం పోద్దా? क्या हमारे बाल हटाने से हमारे अंदर बल थोड़ी जाएगा? మనం వెంట్రుకలు తీస్తాము, हम बाल अपना निकाल देंगे, మనం పరిశుద్ధాత్మ పొందుకుని ఉన్నాం, हम पवित्र आत्मा पाए हुए लोग हैं। పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడా? क्या पवित्र आत्मा चला जाएगा? మనకు ఆ ఆజ్ఞ లేదుగా, हमारे लिए तो वो आज्ञा नहीं है, మనకు ఆ ఆజ్ఞ లేదు. हमारे लिए वो మనకు आज्ञा ఆజ్ఞ है। ఏంటి? हमारे लिए आज्ञा क्या था? వాక్యానికి విధేయులైతే పరిశుద్ధాత్ముడు వస్తాడు. वचन का आज्ञाकारी बनने से ही पवित्र आत्मा आएगा। ఎప్పుడైతే వాక్యానికి అవిధేయులు అవుతామో పరిశుద్ధం దుఃఖపడతాడు. जब हम आज्ञा का अविधेयता दिखाएंगे तो पवित्र आत्मा दुखित हो जाएगा। మనలో నుండి పరిశుద్ధాత్మ కార్యాలు జరగకుండా మనం ఆర్పేస్తాం. हमारे अंदर पवित्र आत्मा कार्य ना होने के लिए हम बुझा देते అంటే हैं, దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క ప్రణాళికలు మనం ఆపేస్తున్నాం. यानी कि परमेश्वर की योजनाओं को, इच्छाओं को हम खत्म कर दे रहे हैं। ఇప్పుడు సంసారం నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? सिमसोन के बारे में हम क्या सीखते हैं? సంసారం నుంచి మనం ఏమి నేర్చుకుందాం? क्या सीखे? ఆజ్ఞకు లోబడాలి. आज्ञा का यानी कि आज्ञाकारी बनना है। మనం చూసినప్పుడు जब हम देखते हैं అది చెడ్డ దృశ్యమా మంచి దృశ్యమా वो अच्छा दृश्य है बुरा दृश्य है, ప్రభావితం అవ్వకూడదు. तो उसमें प्रभाव नहीं पड़ना चाहिए, ప్రభావితం అవ్వకూడదు. उसके प्रभाव में नहीं जानी चाहिए। దీన్ని బట్టి నేర్చుకుందాం. इससे हम सीखना चाहिए। రెండో వ్యక్తి ఎవరంటే दूसरा వ్యक्ति कौन है? మీకు తెలుసు, సొలొమోను మహారాజు. आपको पता है राजा सुलेमान। సొలొమోను మహారాజు ఇజ్రాయేలులకి ఎన్నవ రాజు? ఒక ప్రశ్న మీకు అది. एक प्रश्न है आपके लिए, राजा सुलेमान इजरायलियों के खातिर कौन सा राजा है? ఉమ్మడి రాజ్యం. तो जो सारे इजरायली एकजुट थे ना उस वक्त तो कौन सा राजा था वो? తర్వాత నాకు చెప్పండి, बाद में मुझे बताए थे, నాకు చెప్పండి. मुझे बताइएगा। నాకు ఇస్తే వాట్సాప్ లో నాకు ఏం లేదు, మీరు నాతో ఫోన్లో మాట్లాడండి. फोन में बात कीजिए, आप मेरा नाम जो व्हाट्सएप है उसमें रखिए। సొలొమోను राजा सुलेमान ఉమ్మడి రాజ్యానికి ఎన్నవ రాజు? तो जब सारे इजराइल एक साथ था ना, उनके ऊपर कौन कितना राजा था वो? కాబట్టి సొలొమోను అర్థం ఏంటంటే సమాధానము అని అర్థం. राजा सुलेमान का अर्थ क्या है? शांति करके, సమాధానము అని అర్థం. शांति करके अर्थ है। ఇప్పుడు మనం గనక జాగ్రత్తగా చూస్తే अगर हम ध्यान से देखें, సొలొమోను కూడా राजा सुलेमान ने भी ఈ ఇతర స్త్రీలను, అంటే అన్య జనుల స్త్రీలను మోహించి, अन्य जाति स्त्रियों को मोह लिया। చూడండి देखिए 1వ రాజులు पहला राजा 11వ అధ్యాయం కనుక చూస్తే, 11 अध्याय देखेगा तो రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక మోయాబీలు, అమ్మోనీలు, యోదోమీలు, సీదోనీలు, హిత్యులలోని అన్ని జనుల్లో అనేక మంది స్త్రీలను ప్రేమించెను అని రాయబడి ఉంది. तो पहला राजा 11 अध्याय का पहला वचन में लिखा है, परंतु राजा सुलेमान फेरन की बेटी और बहुत से विजातीय स्त्रियों से जो मोआबी, अम्मोनी, एदोमी, सीदोनी और हित्ती थी प्रीति करने लगा। అంటే ఇక్కడ ఏం రాయబడింది? 2వ వచనంలో, दूसरे वचन में लिखा हुआ है, మీరు వారితో గాని వారు మీతో గాని సహవాసము చేయకూడదని ధర్మశాస్త్రం రాయబడి ఉంది. व्यवस्था में ये लिखा गया था, तुम उनके मध्य में ना जाना और न वे तुम्हारे मध्य में आने पाए। వారు మీ హృదయాలని తమ దేవతల తట్టు త్రిప్పుతారు అని యెహోవా ఇజ్రాయేలులకు అన్ని జనుల గురించి సెలవిచ్చినా గాని సొలొమోను ఆ ఆజ్ఞను మీరాడు. उन जातियों की थी जिसके विषय में यहोवा ने इजराइल से कहा था कि वे तुम्हारे मन को अपनी देवताओं की ओर निस्संदेह फेरेंगे। उनके प्रीति में सुलेमान लिप्त हो गया। అందుకే 4వ వచనంలో, इसलिए चौथी वचन में అతని హృదయం అతని తండ్రి అయిన దావీదు హృదయం లాగా దేవుడైన యెహోవా పట్ల యథార్థమును అనుసరించలేదు. उसका मन अपने पिता दाऊद के समान अपने परमेश्वर यहोवा पर पूरी रीति से लगा ना रहा। 5వ వచనంలో, 5वीं वचन में సొలొమోను సీదులో దేవత అయిన అస్తోరోతు, అమ్మోనీయ హేయమైన విగ్రహం మిల్కోమును ఆరాధించెను అని రాయబడి ఉంది. सुलेमान तो सीधोनियों की अस्तोरोत नामक देवी और अम्मोनियों की मिल्कोम नामक घृणित देवताओं के पीछे चला। ఆ తర్వాత 7వ వచనంలో చూస్తే, 7वें वचन में देखेगा तो ఇంకా చూడండి, మోయాబీల హేయమైన విగ్రహమైన కేమోషు, అమ్మోనీయుల హేయమైన విగ్రహమైన మొలేకులకును ఒక్కొక్క బలిపీఠం కట్టించుకొచ్చింటాడంట. तो देखे राजा सुलेमान ने क्या किया कि मोयाबियों की कामोश नामक घृणित देवताओं के लिए और अमोनियों की मोलेक नामक घृणित देवताओं के लिए एक एक ऊंचे स्थान बनाया। 8వ వచనంలో, 8वें वचन తమ में దేవతలకు ధూపం వేసి బలులను అర్పిస్తూ అన్య జాతి స్త్రీల వలె తన భార్యల కోసం అతడు ఇలా చేసెను అని రాయబడి ఉంది. लिखा हुआ, और अपने सब विजातीय स्त्रियों के लिए भी जो अपने आप देवताओं को धूप जलाती और बलिदान करती थी, उनसे ऐसा ही किया। అందుకనే దేవుడు సొలొమోను పైన కోపించెను అని రాయబడి ఉంది. इसलिए परमेश्वर ने राजा सुलेमान के ऊपर क्रोध किया, नीचे लिखा तो కోపించెను. 9वें वचन में लिखा है सुलेमान पर क्रोध किया परमेश्वर ఎందుకు ने। దేవుడు కోపిస్తాడండి? क्यों परमेश्वर क्रोध किया है? మంచి వాళ్ళని కోపిస్తాడా? యథార్థవంతుల్ని.
अच्छे लोगों को, खरे लोगों के ऊपर क्रोध तोड़ी నీతి करेगा, మంత్రులకు కోపిస్తాడా? धर्मी जन पे ऊपर क्रोध तोड़ी ఏదైనా करेगा। మనం తప్పు చేసేవంటే దేవుని కోపం వచ్చుద్ది. अगर हम गलती करेंगे ना किसी प्रकार का, तभी परमेश्वर का इंदाक- क्रोध हमारे ऊपर आएगा। ఇందాక సంసోను గురించి కొన్ని నేర్చుకున్నాం. सिमसन के बारे में कुछ बातों को सीखा, ఇప్పుడు अभी సొలొమోను గురించి కొన్ని నేర్చుకోవాలి सुलेमान के बारे में कुछ सीख रहे, కదా. है ना। కాబట్టి इसलिए మనం కూడా हम भी మనం చూసేది చెడా మంచిదా, మనం ఆలోచన తప్పుడా మంచిదా అనేది మనం నేర్చుకోవాలి. हम जो कुछ देख रहे, सही देख रहे, गलत देख रहे, उसके पीछे हमारा सोच कैसा है, अच्छा है बुरा है, उसे सीखना चाहिए। అందుకే ఇది సంఘయుగం. इसलिए कहता हूँ ये कलिसिया का युग है, సంఘయుగం. कलिसिया के युग है। సంఘానికి రావాలి, कलिसिया में आना चाहिए, వచ్చి వాక్యం వినాలండి. आकर वचन सुनना चाहिए। పరిశుద్ధాత్మ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. पवित्र आत्मा ही कलिसिया का अध्यक्ष बना నువ్వు है। సంఘానికి వచ్చి వాక్యనప్పుడు ఆయన నీ మీద అధ్యక్షుడిగా ఉంటాడు. तो कलिसिया में आकर वचन सुनेगा तो पवित्र आत्मा आपके ऊपर ठहरा रहेगा। ఇది సంఘయుగంలో ఇది పరిశుద్ధాత్మ యుగం కూడా అనొచ్చు మనం. तो ये कलिसिया का युग जो है पवित्र आत्मा का युग भी बोल सकते నువ్వు हैं। ఇంటి దగ్గర ఎంత బైబిల్ చదివినా, अच्छा घर में बैठकर कितना भी बाइबल पढ़े, ఆజ్ఞకు లోబడినప్పుడు आज्ञा का आज्ञाकारी नहीं बना तो లోబడినప్పుడు नहीं आधीन होगा। ఎంత చదివినా నీకు గుర్తుండదు. क्या चाहे कितना भी पढ़ो कोई फायदा नहीं అందుకే వినుట వల్ల విశ్వాసం కలుగును. होगा। इसलिए लिखा गया सुनने से विश्वास వినటం बढ़ते అంటే हैं। సంఘానికి రావాలి, तो सुनने के लिए कलिसिया में आना సంఘ पड़ेगा, కార్యకలాపాల్లో పాల్గొనాలి. कलिसिया के काम में शामिल होना पड़ेगा। సంఘంలో మన ప్రార్థనలు ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. कलिसिया में प्रार्थनाएं होती है तो घर में लापरवाह नहीं करनी चाहिए। నిర్లక్ష్యం చేయకూడదు. लापरवाह से అలా नहीं रहना నిర్లక్ష్యం चाहिए। చేయడమే పాపం. इस तरह लापरवाह करना ही पाप है। దేవుడు కోపపడతాడు. इस विषय को लेकर प्रभु गुस्सा करेगा। తర్వాత उसके बाद మూడో విషయం तीसरा, ఎవరో మనకు బాగా తెలుసు, कौन है हम अच्छी तरह पता है, ఆదాము అవ్వలు. आदम और हव्वा। ఆదాము అవ్వలు आदम हव्वा, దేవుడు చెప్పాడు, परमेश्वर ने बताया ఆదాము ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు, ఈ మంచి చెట్లు ఫలమిచ్చే తోటలో ఉన్న చెట్టుని తినొద్దు అన్నాడు. तो आदम ये बगीचे के बीच में जो पेड़ है ये भले और बुरे का ज्ञान देने वाला फल का है, इसका मत खाना बोला, తినొద్దు అన్నాడు. नहीं खाना। అయితే అవ్వకు చెప్పుంటాడు. तो हव्वा से भी कहा होगा। అవ్వ ఏం చేసింది? हव्वा ने क्या ఆ किया, చెట్టు ఫలాన్ని చూచెను. उस पेड़ का फल को देखा। సొలొమోను అన్య జనులను స్త్రీలను చూచి మోహించెను. राजा सुलेमान अन्य स्त्रियों को देखकर मोह लिया। సంసోను దెలీలాను చూచి మోహించి ఆ వేశ్యను మరి తన యొక్క జీవితానికి ఒక మంచి ఆదర్శంగా పెట్టుకున్నాడు. तो सिमसन ने क्या किया, अन्य जाति स्त्री यानी कि वेश्या दलीला को देखा और मोह लिया, अपने उसके साथ जीवन जीने लगा। అంటే ఆమె నాకు ముఖ్యం అనుకున్నాడు. तो वो दलीला मेरे लिए प्रमुख అంటే దీని అర్థం समझा, ఏంటంటే పాపంతో సహవాసం చేయటము. यानी कि पाप के साथ संगति करना। సంసోను పాపంతో సహవాసం చేశాడు, सिमसन ने पाप के साथ संगति किया, సొలొమోను పాపంతో సహవాసం राजा చేశాడు, सुलेमान ने भी पाप के साथ संगति అవ్వ किया, ఆదాములు కూడా పాపంతో సహవాసం अब చేశారు. आदम ने भी पाप के साथ ही संगति किया। అవ్వ ఏం చేసింది? अब ने क्या किया, చూసింది. देखा, చూసి ఏం చేసింది? देखकर क्या किया, మోహించింది. मोह लिया। చూసింది, మోహించింది, देखा और मोह लिया, ఆత్మలో ప్రభావితమైంది, आत्मा में प्रभावित हो गई కోసుకు తింది. और तोड़कर खा लिया। తినటమే కాకుండా खाना ही नहीं, ఆదాం आदम को भी दे दिया। ఆదాం కూడా పండును చూశాడు. आदम ने भी देखा उस फल ఆమె को, చేతిలో ఉంది. उसके हाथ में है, అరే అన్న చూడకుండా కళ్ళు మూసి తినలా, उसने आंख मूंद के नहीं खाया, కట్ట కాదు, చూశాడు. उसने भी देखा है, చూశాడు, देखा है, తెలుసు, पता था, తిన్నాడు फिर भी खाया, కదా. है ना। కాబట్టి పాపంలో పడిపోయి इसलिए वो पापी गिना गया। వాళ్ళ వల్ల उनकी वजह से ప్రపంచం అంతా పాపం అయిపోయింది. पूरा दुनिया पाप से भर गया। వాళ్ళు చేసిన పాపం వల్లనే उनकी करने वाली पाप की वजह से పరలోకం నుంచి దేవుని కుమారుడైన యేసయ్య రావాల్సి వచ్చింది. स्वर्ग से परमेश्वर का पुत्र यीशु मसीह को आना पड़ा। ఆయన వచ్చి ఇక్కడ గాయం పొందాల్సి వచ్చింది. तो ये दुनिया में आकर वो घायल होना पड़ा, గాయం పొందాల్సి వచ్చింది. घायल होना ఆ पड़ा, గాయం నుంచి రక్తం స్రవించాల్సి उस వచ్చింది. घाव से लहू निकाला, ఎందుకంటే పాపిని రక్షించడానికి. क्योंकि इस पापी को बचाने के लिए। కాబట్టి इसलिए మనం కూడా हम भी, కన్ను हमारी आंख, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. तो सर्वेंद्रियानम नयन మన प्रधान, అవయవాలన్నింటిలో కూడా కన్ను ప్రధానమైంది. हमारे सारे इंद्रियों में आंख सबसे ఈ उत्तम కన్నే है। మనల్ని పాపంలో తీసుకెళ్ళి. ये आंख हमें पाप में लेके కన్ను जाता है। చెడిందైతే నీ దేహం అంతా చెడుని యేసు ప్రభు చెప్పాడు. यीशु मसीह ने कहा था अगर आपके आंख बिगड़ गए तो पूरा देह बिगड़ जाएगा। అందుకే ఈ इसलिए కన్నే సర్వానికి మూలం. ये आंख ही सभी चीज बुराई का నాలుగు जड़ కూడా है। అలాంటిదే. जीभ भी इसी प्रकार ఈ की है। రెంటిని కంట్రోల్ చేసుకో. अगर इन दोनों को कंट्रोल कर ఈ पाओगे तो, రెంటిని కంట్రోల్ చేసుకుంటే अगर इन दोनों को कंट्रोल कर पाओगे, చాలా వరకు ఈ లోకంలో మనం పరిశుద్ధంగా ఉండొచ్చు. बहुत विषयों में हम पवित्र बन के रह सकते రండి చిన్న हैं। ప్రార్థన आइए చేసుకుందాం. छोटी सी प्रार्थना కళ్ళు करें, మూసుకుందాం. आंख बंद करिए। వందనాలు నాయన. धन्यवाद पिता, ఈ రాత్రి इस रात को
సంసోను గురించి, सिमसोन के बारे में, సలోమోను గురించి, राजा सुलेमान के बारे में, మరి ఆదామవ్వల గురించి आदम के बारे में మేము కొన్ని విషయాలు हम నేర్చుకున్నాం, कुछ बातों को सीखा है, కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. कुछ पाठ को सीखा है. కాబట్టి इसलिए మేము కూడా నాయన हम भी చూస్తున్నాము, देखते हैं ఏం చూస్తున్నాం, क्या देख रहे ఎలా हैं, ప్రభావితం అవుతున్నాం, कैसा प्रभावित हुआ అవి है, మంచి దృశ్యాలా చెడ్డ क्या దృశ్యాలా? अच्छा है या बुरा है, మంచిని చూస్తున్నాం, చెడుని क्या చూస్తున్నాం. अच्छा को देख रहे हैं या बुराई को देख కాబట్టి रहे వాక్యం ద్వారా మేము విజయం పొందాలి. हैं. हम वचन के द्वारा जीत మా सकते మనసులో మేము కంట్రోల్, हैं, हम अपने मन को कंट्रोल कर మా सके, చూపులు మేము కంట్రోల్. हमारे नजरियों को कंट्रोल कर ఈ सके. రాత్రి దాసం ద్వారా ఏమన్నా ఈ इस వాక్యం रात को आपके दास के द्वारा सुनी हुई वचन 100కి 100 పాళ్ళు పని सबके हृदय में 100 गुना फलवंत होने के సైతాన్ని लिए ఎత్తుకొని मदद करना. పోవడం सहाయం చేయండి. शैतान ना ले जाने पाए प्रभु, యేసునామములో यीशु అడుగుతున్నాను. के नाम से प्रार्थना मांगते हैं. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदाकाल इम्मानुएल बन के रहे. आमीन. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. మా అందరికీ వందనాలు.